ఫ్రెండ్స్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. మన భూమిపై కొన్ని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? వాటిని చూస్తే వేరే గ్రహంలోని లోకమేమో అనిపిస్తుంది. ప్రతి కొన్ని నిమిషాలకు రంగు మారే సరస్సులు, రక్తంలా ఎర్రగా పారే జలపాతాలు, ఇంద్రధనస్సులా మెరిసే పర్వతాలు, భూమి అడుగున వేలాది నక్షత్రాల్లా మెరిసే గుహలు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ ప్రదేశాలను ఏ మనిషి తయారు చేయలేదు. కోట్ల సంవత్సరాలుగా ప్రకృతి స్వయంగా చెక్కిన అద్భుతాలివి. కానీ వీటిలో కొన్ని ప్రదేశాలు ఎంత ప్రమాదకరమైనవంటే, ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాలను తీయగలదు. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని 9 అత్యంత నమ్మశక్యం కానీ సహజ వింతల గుండా ప్రయాణించబోతున్నాం. చివరి ప్రదేశాన్ని చూసిన తర్వాత నిజంగానే మన భూమి ఇంత అందంగా ఉంటుందా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారని నేను మాటిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రాబోయే ప్రతి ప్రదేశం మునుపటి కంటే మరింత అద్భుతంగా ఉండబోతుంది. సరే, ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రండి. నెంబర్ 9, ఫ్లై గేజర్, అమెరికా. ఫ్రెండ్స్, ఎడారి మధ్యలో అకస్మాత్తుగా మీకు ఒక రంగురంగుల అగ్నిపర్వతం లాంటి ఫౌంటైన్ కనిపించి దాని నుంచి నిరంతరం వేడి నీళ్లు ఉబుకుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. మొదటి చూపులో ఇదేదో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా సెట్ ఏమో అనిపిస్తుంది. కానీ కాదు, ఇది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న ఫ్లై గేజర్. దీని గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఇది పూర్తిగా ప్రకృతి సహజంగా ఏర్పడిన ప్రదేశం కాదు. కొన్ని దశాబ్దాల క్రితం మనుషులు ఇక్కడ నీటి కోసం డ్రిల్లింగ్ చేసినప్పుడు అనుకోకుండా భూమి లోపలి నుంచి వేడి నీరు బయటకు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ నీటిలోని ఖనిజాలు అక్కడ పొరలుగా పేరుకుపోయాయి. దాంతో ఈ ప్రదేశం ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో అద్భుతంగా కనిపించడం మొదలైంది. అంటే మనుషులు చేసిన ఒక పొరపాటును ప్రకృతి కాలక్రమంలో ప్రపంచంలోని అత్యంత అందమైన అద్భుతాల్లో ఒకటిగా మార్చేసింది. నెంబర్ 8, రెయిన్బో మౌంటైన్స్, చైనా. ఫ్రెండ్స్, ఒక చిత్రకారుడి పెయింటింగ్లో ఉండే పర్వతాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నీలం మరియు ఊదా రంగులతో ఎవరో బ్రష్తో రంగులు నింపినట్లు ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఇది ఏ పెయింట్ కాదు, కోట్ల సంవత్సరాల నాటి ప్రకృతి యొక్క శిల్పకళ. అయితే చైనాలోని జూంగ్యే దాన్స్కియో రెయిన్బో మౌంటైన్స్ దాదాపు 24 కోట్ల సంవత్సరాల కాలంలో ఏర్పడ్డాయి. ఇక్కడ వివిధ రకాల రాళ్ళు, ఖనిజాలు ఒకదానిపై ఒకటి పొరలుగా పేరుకుపోయాయి. ఆ తర్వాత భూకంపాలు, టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, గాలులు, వర్షాలు ఈ రాతి పొరలను నెమ్మదిగా చెక్కుతూ వచ్చాయి. ఫలితంగా ఎరుపు, పసుపు, నారింజ, గోధుమ వంటి రంగుల్లో కనిపించే ఈ కొండలు నేడు ఇంద్రధనస్సులా మెరిసిపోతున్నాయి. కానీ ఇక్కడ ఒక భయం కూడా దాగి ఉంది. మనుషులు నియమాలు పాటించకుండా ఈ రంగురంగుల కొండలపై నడవడం ప్రారంభిస్తే లక్షల సంవత్సరాల్లో తయారైన ఈ సున్నితమైన పొరలు కొన్ని సంవత్సరాలలోనే శాశ్వతంగా పాడైపోతాయి. అందుకే ఇక్కడ పర్యాటకులను నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే నడవడానికి అనుమతిస్తారు. ప్రకృతి కోట్ల సంవత్సరాలలో తయారు చేసిన దాన్ని మనిషి కొన్ని నిమిషాల్లోనే పాడు చేయగలడని ఆలోచించండి. నెంబర్ 7, వైటోమో గ్లోవార్మ్ కేవ్స్, న్యూజిలాండ్. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక చీకటి గుహలో పడవపై వెళ్తున్నారు. చుట్టూ నిశ్శబ్దం. కానీ అకస్మాత్తుగా మీరు పైకి చూస్తే గుహ కప్పు మొత్తం వేలాది మెరిసే నక్షత్రాలతో నిండిపోయి కనిపిస్తుంది. కానీ ఆగండి, అవి నక్షత్రాలు కావు, అవే గ్లో వార్మ్స్. ఫ్రెండ్స్, గ్లో వార్మ్స్ అనేవి ఒక రకమైన చిన్న జీవులు. అవి తమ నీలి ఆకుపచ్చ కాంతితో గుహ మొత్తాన్ని ఒక మాయాలోకంగా మార్చేస్తాయి. అయితే న్యూజిలాండ్లోని వైటోమో గ్లోవార్మ్ గుహలలో లక్షలాది గ్లోవార్మ్లు నివసిస్తాయి. అవి ఈ వెలుగును కేవలం అందం కోసం మాత్రమే కాకుండా తమ ఆహారాన్ని ఆకర్షించడానికి ఉత్పత్తి చేస్తాయి. సో ఏదైనా చిన్న పురుగు ఈ వెలుగుకు ఆకర్షితమై దగ్గరకు రాగానే అది వెంటనే వాటి జిగటగా ఉండే దారాల్లో చిక్కుకుపోతుంది. బయట నుంచి చూస్తే ఈ వెలుగు ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ దాని దగ్గరకు వెళ్ళిన పురుగులకు మాత్రం అదే ప్రాణాంతకమైన వలగా మారుతుంది. ఇదే ప్రకృతి యొక్క అద్భుతమైన మాయ. అందంగా కనిపించేది ఎప్పుడూ సురక్షితమైనది కాదు అనే వాస్తవాన్ని ఇది మనకు నేర్పుతుంది. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు గట్టిగా మాట్లాడడానికి లేదా ఫ్లాష్ ఫోటోగ్రఫీ చేయడానికి అనుమతి ఉండదు. ప్రకాశవంతమైన వెలుగు మరియు శబ్దాలు ఈ సున్నితమైన జీవుల జీవన చక్రంపై ప్రభావం చూపుతాయి. నెంబర్ 6, సీ ఆఫ్ స్టార్స్, వైతు ఐలాండ్, మాల్దీవులు. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, అది రాత్రి సమయం. మీరు సముద్ర తీరంలో నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఒక అల వచ్చి మీ పాదాలను తాకగానే
నీరు మొత్తం నీలిరంగు కాంతితో మెరిసిపోతుంది. మరో అల వస్తుంది. ఆకాశంలోని వేలాది నక్షత్రాలు సముద్రంలోకి దిగివచ్చాయా అన్నట్లుగా ఉంటుంది. వినడానికి ఏదో మాయలా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక సైన్స్ ఉంది. ఫ్రెండ్స్, మాల్దీవులలోని వైదు ఐలాండ్లో ఈ అద్భుతమైన దృశ్యం బయోలూమినిసెంట్ ఫ్లైటో ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల వల్ల కనిపిస్తుంది. అలల వల్ల లేదా నీటిలో కదలిక వచ్చినప్పుడు ఈ సూక్ష్మజీవులు తమ రక్షణ కోసం నీలిరంగు వెలుగును విడుదల చేస్తాయి. అందుకే ఈ ప్రదేశాన్ని సీ ఆఫ్ స్టార్స్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ దృశ్యం ఇంత అందంగా ఉంటే ఇది ఎల్లప్పుడూ ఉంటుందా? దురదృష్టవశాత్తు లేదు. సముద్ర కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ మార్పులు ఈ సూక్ష్మజీవుల మనుగడకు పెద్ద ముప్పుగా మారుతున్నాయి. మనం మహాసముద్రాలను రక్షించుకోకపోతే రాబోయే తరాలు ఈ సహజ అద్భుతాన్ని కేవలం ఫోటోల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది. నెంబర్ 5, బ్లడ్ ఫాల్స్, అంటార్కిటికా. ఫ్రెండ్స్, కాస్త ఊహించండి. ప్రపంచమంతా మంచుతో కప్పబడి ఉంది. చుట్టూ తెల్లటి రంగు తప్ప ఇంకేమీ లేదు. కానీ అకస్మాత్తుగా ఆ మంచు మధ్య నుంచి ఒక జలపాతం ప్రవహిస్తూ కనిపిస్తుంది. అది ముదురు ఎరుపు రంగులో మంచుపై రక్తం ఏరులై పారుతుందేమో అనిపిస్తుంది. అయితే మొదటిసారి శాస్త్రవేత్తలు దీనిని చూసినప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడేదో తెలియని జీవి రహస్యం దాగి ఉందేమో, లేదా ఇది ఏదైనా ప్రకృతి వైపరీత్యానికి సంకేతమేమో అని చాలామంది భావించారు. కానీ నిజం అంతకంటే నమ్మశక్యం కానిదిగా తేలింది. నిజం ఏమిటి అంటే, ఈ జలపాతం నీరు దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా ఒక భారీ గ్లేషియర్ కింద బంధించబడి ఉంది. ఈ నీటిలో ఆక్సిజన్ అసలు లేనట్లే ఉంటుంది, కానీ ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నీరు బయటకు వచ్చి గాలి తగలగానే ఇనుము తుప్పుపట్టి నీటి రంగు ముదురు ఎరుపు రంగులోకి, అంటే రక్తంలా మారిపోతుంది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. శాస్త్రవేత్తలకు ఈ నీటిలో సూర్యరశ్మి మరియు ఆక్సిజన్ లేకుండా కూడా జీవించగలిగే సూక్ష్మజీవులు కనిపించాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భూమిపైనే ఇలాంటి జీవులు జీవించగలిగితే అంగారక గ్రహం లేదా గురుడు ఉపగ్రహమైన యూరోపాపై కూడా జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పుడు భావిస్తున్నారు. ఆలోచించండి, ఒక రహస్యమైన ఎర్రటి జలపాతం మనుషులకు వేరే గ్రహాలపై జీవాన్ని వెతకడానికి కొత్త ఆశను ఇచ్చింది. నెంబర్ 4, పెట్రిఫైడ్ ఫారెస్ట్, అమెరికా. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఒక దట్టమైన అడవికి చేరుకుంటారు. చుట్టూ భారీ చెట్లు పడి ఉన్నాయి. మీరు ఒక చెట్టు ఖండాన్ని తాకుతారు, కానీ అది చెట్టు యొక్క కలప కాదు, రాయి. మొదటి చూపులో ఎవరో అడవి మొత్తం పైన మంత్రం వేశారేమో అనిపిస్తుంది. కానీ అమెరికాలోని పెట్రిఫైడ్ ఫారెస్ట్ నేషనల్ పార్కులో ఉన్న ఈ చెట్లు ఒకప్పుడు పచ్చని అడవిలో భాగంగా ఉండేవి. దాదాపు 22 నుండి 25 కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వత విస్ఫోటనాలు ఈ ప్రాంతాన్ని బూడిదతో కప్పేశాయి. చెట్లు మట్టి కింద పూడిపోయాయి. వాటికి ఆక్సిజన్ అందకపోవడంతో అవి పూర్తిగా కుళ్ళిపోలేదు. మెల్లమెల్లగా భూగర్భ జలాల్లో ఉన్న సిలికా మరియు ఇతర ఖనిజాలు కలపలోని ప్రతి చిన్న భాగంలోకి చేరిపోయాయి. లక్షలాది సంవత్సరాలలో కలపలోని ప్రతి పొర రాయిగా మారిపోయింది, కానీ దాని ఆకారం మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ రాయిగా మారిన చెట్లపై ఈ రోజుకి మీకు ట్రీ రింగ్స్ కనిపిస్తాయి. వీటి ద్వారా శాస్త్రవేత్తలు ఆనాటి వాతావరణం మరియు భూమి చరిత్రను అధ్యయనం చేస్తారు. అంటే ఇవి కేవలం రాళ్ళు కావు, కోట్ల సంవత్సరాల నాటి టైం క్యాప్సూల్స్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, ప్రతి పర్యాటకుడు జ్ఞాపకంగా ఇక్కడి నుంచి ఒక చిన్న రాయిని తీసుకెళ్తే ఏమవుతుంది? సరిగ్గా ఇదే ఆలోచించి ప్రభుత్వం ఇక్కడి నుంచి ఒక చిన్న మొక్కను కూడా తీసుకెళ్లకుండా కఠినంగా నిషేధించింది. ఎందుకంటే ప్రతి రాయి భూమి చరిత్రలోని ఒక అమూల్యమైన భాగంగా నిలవబోతుంది. నెంబర్ 3, సన్ డూయింగ్ కేవ్, వియత్నాం. ఊహించుకోండి, మీరు ఒక గుహ లోపలికి ప్రవేశిస్తారు. కొంతసేపటి తర్వాత మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇది ఏ మామూలు గుహ కాదు. దీని లోపల దట్టమైన అడవి, ప్రవహించే నది, మేఘాల లాంటి పొగమంచు మరియు వందల అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయి. భూమి లోపల మరొక వేరే ప్రపంచమే దాగి ఉందేమో అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ గుహ అయిన వియత్నాంలోని సన్ డూయింగ్ కేవ్కి స్వాగతం. దీని ఎత్తు దాదాపు 200 మీటర్ల వరకు ఉంటుంది. దీనిలోని కొన్ని భాగాలు ఎంత విశాలంగా ఉంటాయంటే వాటి లోపల 40 అంతస్తుల భవనాన్ని కూడా హాయిగా నిలబెట్టవచ్చు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ గుహ గురించి ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలిసింది. 1990లో ఒక స్థానిక రైతుకు దీని ప్రవేశ ద్వారం కనిపించింది. కానీ లోపలి నుంచి వస్తున్న వేగవంతమైన గాలి, నది భయానక శబ్దం విని అతను వెనక్కి తిరిగి వచ్చేశాడు.
చాలా సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నప్పుడు భూమి లోపల ఇంత పెద్ద ప్రపంచం దాగి ఉందంటే వారు నమ్మలేకపోయారు. గుహ కప్పు కొన్ని చోట్ల పగిలిపోవడం వల్ల అక్కడి నుంచి సూర్యరశ్మి లోపలికి వస్తుంది. ఆ వెలుతురు వల్లే ఇక్కడ ఒక పూర్తి అడవి మొలిచింది. అందులో అరుదైన మొక్కలు, పక్షులు మరియు జీవరాశులు నివసిస్తున్నాయి. అంటే ఈ గుహ దానికదే ఒక ప్రత్యేకమైన ఈకోసిస్టమ్గా మారింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రదేశం ఇంత అద్భుతంగా ఉంటే ప్రతి ఒక్కరూ దీనిని చూడవచ్చా? ఖచ్చితంగా లేదు. దీని సున్నితమైన సహజ నిర్మాణాన్ని కాపాడడానికి ప్రతి సంవత్సరం చాలా పరిమిత సంఖ్యలో పర్యాటకులకు మాత్రమే ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. నెంబర్ 2, గ్రాండ్ క్యానియన్, అమెరికా. ఊహించుకోండి, మీరు ఒక కొండ అంచున నిలబడి ఉన్నారు. మీ ముందంతా విస్తరించి ఉన్న లోయకు ఎక్కడ అంతం కనిపించదు. కిందకి చూస్తే వేలాది అడుగుల లోతు, చుట్టూ ఆకాశాన్ని తాకే భారీ రాతి కొండలు, వాటి మధ్యలో నెమ్మదిగా ప్రవహిస్తున్న కొలరాడో నది కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తే భూమిని ఎవరో ఒక రాక్షసుడు కత్తితో మధ్యలో చీల్చివేసినట్లు అనిపిస్తుంది. కానీ ఈ అద్భుతం వెనుక ఉన్న నిజం మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ భారీ లోయను ఏ అగ్నిపర్వతమో లేదా భూకంపమో సృష్టించలేదు. కేవలం ఒక నది తవ్విన శిల్పం ఇది. దాదాపు 50 నుండి 60 లక్షల సంవత్సరాలుగా కొలరాడో నది నిరంతరం పారుతూ అక్కడ ఉన్న కఠినమైన రాళ్లను పిండి చేస్తూ ఈ లోయను చెక్కింది. ఈ ప్రదేశాన్ని ప్రకృతి తయారు చేసిన అతిపెద్ద హిస్టరీ బుక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ లోయ రాతి పొరల్లో దాదాపు 200 కోట్ల సంవత్సరాల నాటి భూమి చరిత్ర దాగి ఉంది. నెంబర్ 1, సాలార్ డి ఉయిని, బొలీవియా. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, నేలకి ఆకాశానికి మధ్య తేడానే చెరిగిపోయే ఒక ప్రదేశంలో మీరు నిలబడి ఉన్నారు. చుట్టూ కేవలం మేఘాలే కనిపిస్తాయి. మీరు భూమిపై కాదు, నేరుగా ఆకాశంపైన నడుస్తున్నారేమో అనిపిస్తుంది. బొలివియాలోని సాలార్ డి ఉయినికి స్వాగతం. దాదాపు 10,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం ఇది. లక్షలాది సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక భారీ సరస్సు ఉండేది. కాలక్రమేణా అది ఎండిపోయి తన వెనుక ఉప్పుతో కూడిన ఒక భారీ తెల్లటి పరుపును వదిలేసింది. కానీ అసలైన మాయ ఇక్కడ వర్షం పడిన తర్వాత జరుగుతుంది. వర్షం పడ్డాక దీని ఉపరితలంపై నీటి సన్నని పొర చేరుతుంది. ఇది భూమి మొత్తాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద సహజ అద్దంగా మార్చేస్తుంది. ఇక్కడ నిలబడితే ఆకాశం ఎక్కడ ముగుస్తుందో, నేల ఎక్కడ మొదలవుతుందో మీకు అర్థమే కాదు. కానీ ఆగండి, ఈ ప్రదేశం కేవలం అందమైనది మాత్రమే కాదు, భవిష్యత్తుకు కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ ఉప్పు ఎడారి కింద ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలు దాగి ఉన్నాయి. ఈ లిథియమే ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు మరియు భవిష్యత్తు బ్యాటరీలకు అత్యంత ముఖ్యమైన భాగం. అంటే ఈ సహజ అద్భుతం రాబోయే కాలంలో సాంకేతిక ప్రపంచానికి గుండెకాయగా మారవచ్చు. ఫ్రెండ్స్, ఇవి మన భూమిపై ఉన్న 9 అత్యంత నమ్మశక్యం కాని సహజ వింతలు. వీటిని చూస్తే ఇవన్నీ మన భూమిపైనే ఉన్నాయంటే నమ్మడం కష్టమవుతుంది. అయితే ఈ ప్రదేశాలు మనకు ఒక విషయాన్ని ఖచ్చితంగా నేర్పించాయి. ప్రకృతే అన్నిటికంటే గొప్ప కళాకారుడు. మనిషి ఎంత ఎత్తైన భవనాలు కట్టినా కోట్ల సంవత్సరాలలో ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతాలను నేటికి ఎవరూ సరిపోల్చలేరు. సో ఇప్పుడు మీ వంతు. ఈ 9 ప్రదేశాలలో మీకు కేవలం ఒక్క ప్రదేశానికి మాత్రమే వెళ్ళే అవకాశం వస్తే మీరు ఏ ప్రదేశాన్ని ఎంచుకుంటారు? మాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. లైక్, షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ తదుపరి వీడియోలో మీరు ప్రపంచాన్ని చూసే కోణాన్నే మార్చేసే మరో రహస్యంతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.